జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇప్పుడు యుఎస్ లోపల డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల డీప్ స్టేట్ యొక్క ప్లాన్స్ ఫెయిల్ అవ్వడము, ఇండియా లోపల కూడా డీప్ స్టేట్స్ యొక్క ప్లాన్స్ ఫెయిల్ అవ్వడము, అండ్ అంటే థర్డ్ టైం కూడా మోడీ గవర్నమెంట్ మళ్ళీ రావడం వల్ల డీప్ స్టేట్ యొక్క ప్లాన్ ఏ బి కూడా ఫెయిల్ అయినాయి. బంగ్లాదేశ్లో పడ్డ వాళ్ళు దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ టాప్లింగ్ ద హసీనా గవర్నమెంట్ అండ్ దే బ్రాడ్ దే స్టూజ్ యూనిస్ని తీసుకురాగలిగారు వాళ్ళ ప్రధానమంత్రిగా. సిమిలర్లీ భారతదేశంలో కూడా ఇండియాలో కూడా వాళ్ళ ఇక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ టాపల్ చేసి వాళ్ళ స్టూజ్ని తీసుకురావాలనేది ప్లాన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. భారతీయులు చాలామందికి తెలిసిన విషయమే, ఇంకా నేషనలిస్టులకు. అయితే ఇప్పుడు అది 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 జరగాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళ తీవ్రమైనటువంటి ఇంటాలరెన్స్ లోపల, డెస్పరేషన్ లోపల, తీవ్రమైన కోపము, ద్వేషము, రివెంజ్ యాటిట్యూడ్తో రగిలిపోతున్నారు అనమాట వాళ్ళు. అందుకనే దే ట్రై ఎవ్రీ స్టోన్ టు డిమాలిష్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అందుకనే దే ట్రై ఎవ్రీథింగ్. దానికి ఇంకా బికాస్ ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ స్కౌండ్రల్స్, యూ నో వెరీ వెల్. దే డోంట్ హ్యావ్ ఎనీ రూల్స్. బై హుక్ ఆర్ క్రూక్ మనం ఏదైనా మనం ఎట్లా చేయాలి, మనం ఎలాగైనా మనం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఇండియా లోపల మొత్తం అక్రాస్ ద కంట్రీ సివిల్ వార్ టైప్ సిచ్యువేషన్స్ తీసుకురావచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. మొత్తము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు కూడా తీవ్రమైనటువంటి మత కులాల పేరు మీద కానీ, ఫార్మర్స్ ఆందోళనలు, మిలిటరీ వాళ్ళ ఆందోళనలు, నిరుద్యోగుల ఆందోళనలు అని చెప్పి రకరకాల అనమాట. పెన్షనర్స్ అని ఇదివరకు చేసినటువంటి షాయిన్ బాగ్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ను రోడ్ బ్లాక్ చేయడము. ఇంకా నిన్న బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఆ మూర్ఖులు, ఫెనటిక్స్, తినడానికి తిండికెళ్ళలేని ఆ యొక్క మతోన్మాదులు గ్రేటర్ బంగ్లా ఆట అని బెంగాలు, ఒడిశాలు అసెంబ్లీ కలుపుకొని మొత్తం వాళ్ళ స్వాధీనం చేసుకున్నారట. గ్రేటర్ బంగ్లా పెద్ద బంగ్లాదేశ్ పెద్ద కంట్రీ చేసుకుంటారట. మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏమున్నదంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఇటువైపు, అటు చైనాతోని, మయన్మార్తోని, బంగ్లాదేశ్తోని కూడా మొత్తం దాదాపు 12,000 కిలోమీటర్స్ బార్డర్ ఉన్నది, మనకు ఏరియా ఉన్నది. 12,000 కిలోమీటర్స్ బార్డర్ ఏరియాను కాపలా కావాలంటే 14 లక్షల ఆర్మీ సరిపోదండి. మనకున్న ఆర్మీ 14 lakhs. మరి ఇంటర్నల్గా మన ఇండియాలో కూడా ఎన్ని రకాల గొడవలు జరుగుతుంటాయి. ఇప్పటికీ ఏదో రాష్ట్రానికి ఏదో చోటికి మిలిటరీని పంపించాల్సి వస్తూనే ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని, రిజర్వ్ ఫోర్సెస్ అని, దాని కొంతమంది లీవ్లో ఉంటారు, కొంతమంది ఆరోగ్యం బాగాలేకుంటారు, కొంతమంది హాలిడేస్కి పోయిన వాళ్ళు ఉంటారు, సర్వీస్లో పడ్డ వాళ్ళు. వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా, సంవత్సరం పడడం ఒక్కొక్కసారి. మరి వాళ్ళ హాలిడేస్ పోయినప్పుడు వాళ్ళ ప్లేస్లో పడి ఇంకో రిక్రూట్ కావాలా లేదా? రిజర్వ్ ఫోర్స్ ఉంటారు. ఇంకా ఆర్మీని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ భారతదేశానికి. ఇంకా ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కెమెరాలు, లాజిస్టిక్స్, ఆర్మర్సు, ఇంకా సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నప్పుడు మోడీ గవర్నమెంట్ 10 years పాటు చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ సరిపోదు. ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాల రీత్యా అది సరిపోదు. 12,000 కిలోమీటర్స్ బార్డర్ను మనం సెక్యూర్ చేసుకోవాలంటే మనకున్న ప్రెసిడెంట్ ఆర్మీ సరిపోదు అనమాట. అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు. దానికి ఎంత రచ్చ చేసిండ్రు, దాన్ని ఎంత గొడవలు చేసిండ్రు. 50 ఏళ్ళ బట్టి, 60-70 ఏళ్ళ బట్టి వాళ్ళకు పెన్షన్లు, మిలిటరీ వాళ్ళకి పెన్షన్ పెంచకుండా నోరు మూసుకున్నారు. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చినాక మాత్రం పెన్షన్ల కోసం వాళ్ళు మెడ మీద కత్తి పెట్టి వాళ్ళకి పెన్షన్లు పెంచేంత వరకు ఆగలే వాళ్ళు రెచ్చగొట్టింది అనమాట. కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడితే మరి అన్నేళ్ళ బట్టి ఊకున్నారు. వాళ్ళు అప్పుడు మాత్రం చిక్కలు తిని పక్కన మీద కూర్చొని ఇది చేసిండ్రు. మరి కరోనా దెబ్బ పడింది. దాంతో బోర్డు డబ్బులు ఖర్చు అయింది. కరోనా వ్యాక్సిన్, ఫ్రీ వ్యాక్సిన్ కోసము, ఫ్రీ రైస్, ఇవన్నీ కూడా డబ్బులు ఆకర్షించి గుర్రాయి కదా, ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ అయింది అనమాట. ఇప్పుడు మిలిటరీని ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా మిలిటరీని ఎక్కువ రిక్రూట్మెంట్ చేయాలి, ఇంకా లక్షల రిక్రూట్మెంట్ చేయాలి. దానికి బడ్జెట్ ఏది? ఇక్కడ ఉన్న డబ్బులన్నీ కూడా కరోనా తర్వాత వ్యాక్సిన్, ఫ్రీ బియ్యము, ఫ్రీ భోజనాలు, ఫ్రీ మందులు అండ్ ఫ్రీ స్కీమ్స్కు ఎంతో పోతున్నాయి కదా. మరి వీళ్ళు అసలుగా ఇవ్వకుంటే వాళ్ళు అన్నీ ఫ్రీ అంటారు వాళ్ళు, అపోజిషన్ పార్టీస్ వాళ్ళు. మరి అన్నీ ఫ్రీ అన్నప్పుడు మరి ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మరి మేమేమి ఇవ్వకుంటే వీళ్ళ గవర్నమెంట్ ఉంటుందా? ప్రజలు ఓడిచ్చేస్తారు. ప్రజలకు వివేకం ఎక్కడిది? కాబట్టి తప్పనిసరి ఎమర్జెన్సీ బిల్లుల మేరకు వాళ్ళు కూడా
గవర్నమెంట్ కూడా తమ గవర్నమెంట్ కాపాడుకునేందుకు కోసం వాళ్ళు కూడా ప్రజలకు ఏదో కొంత కాస్త ఇవ్వవలసి ఫ్రీ స్కీమ్స్ ఇవ్వక తప్పదు. అందువల్ల కొంచెం బడ్జెట్ అనేది సరిపోగా మిలిటరీని ఇంకా ఎంత ఆధునీకరించానో, ఎంత మోడర్నైజ్ చేయాలి, ఎంత ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంటానో అంత మేర జరగలేదు అనమాట. ఇప్పుడు బ్రిక్స్ అనేది ఇదివరకు క్వాడ్ అనేది ఉండే ఒకటి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇంకా జర్మనీ, ఇండియా కూడా. అయితే ఇది ఈ క్వాడ్ హైబర్నేషన్లో ఉండిపోయింది. అంటే దాదాపు 4 ఏళ్ళు కంప్లీట్గా ఏంటంటే కుమాస్థితిలో ఉండిపోయింది అనమాట, యాక్టివ్గా పనిచేయలే. అదే మాదిరిగా ఇప్పుడు బ్రిక్స్ ఏర్పాటు చేసింది కదా మోడీ గవర్నమెంట్, రష్యా, చైనాతో కలిపి. ఇది కూడా ఇప్పుడు 4 ఏళ్ళు మళ్ళీ ట్రంప్ వచ్చాడు కాబట్టి 4 ఏళ్ళు కుమాలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ను అమెరికాకు పెత్తనానికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చిండు బ్రిక్స్. ఇప్పుడు డాలరైజేషన్ మొత్తం చేసేద్దాం, డాలర్ దొక్కుదామని చేసేది ఉంటే అట్లా సాగదు. అది దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాళ్ళకు మిలిటరీ బేస్లు ఉన్నాయి వాళ్ళకు. మళ్ళీ ట్రంప్ నేషనలిస్ట్ అనమాట. ఆయన అమెరికా ఫస్ట్ అంటాడు ఆయన. కాబట్టి దేశానికి ఏదైతే మంచి జరుగుతుందో, మంచి అనుకుంటాడో అదే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు, కాంప్రమైజ్ కాడు. మోడీ వెనక పోతారు కానీ ఆయన వెనక్కి పోయే అవకాశం నేనే లేదు ట్రంప్. కాబట్టి ట్రంప్తో మంచిగా ఉంటే భారతదేశం చాలా మంచిది. ట్రంప్ ఖచ్చితంగా జిహాదీ టెర్రరిజాన్ని తొక్కడానికి కమిట్మెంట్తో ఉన్నాడు. కాబట్టి ట్రంప్తో కలిసి పనిచేయడం ప్రస్తుతానికి దేశానికి చాలా మంచిది. అప్పుడు అమెరికాను బైడెన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అది ఉన్నప్పుడు అది యాంటీ నేషనల్ మనకు కూడా ఎనిమిది లాగా ఉంది. కాబట్టి అప్పుడు మనం స్ట్రాటజీ డిఫరెంట్గా ఉండే. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి గవర్నమెంట్ స్ట్రాటజీ కూడా మన వైఖరి కూడా మారాల్సిన అవసరం ఉంటుంది కంపల్సరీ. ట్రంప్ సహాయంతో మన పాకిస్తాన్, బంగ్లాదేశ్ను పూర్తిగా నుంచి పీడను వదిలించుకునేందుకు తగిన చర్యలు తీసుకొని మొత్తం దాదాపు 10 కోట్ల మంది ఉన్న విదేశీయులను ఎలగొట్టి వాళ్ళ దేశాలు వాళ్ళకి పంపించి షిప్లలో ఎక్కించి, కాకపోతే ఏదైనా వేరే ఏ చేస్తున్న పోయి ఇక్కడ ఏ దూరంలో పోయి బతకండి, మాకు సంబంధం లేదని పంపించాలి. ఇవి ట్రంప్ లాంటి పెద్ద అమెరికా లాంటి సూపర్ పవర్ ప్రెసిడెంట్ ట్రంప్ లాంటి టఫ్ మ్యాన్ సాయం ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఉంటే ఇండియా అది చేయలేదు. ట్రంప్తో మనం విభేదిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా అన్నీ కలిసి భారత్ మీద అటాక్ చేస్తే ఒకసారి అన్ని దేశాలతో యుద్ధం చేయడానికి తగిన రిసోర్సెస్ ఇండియా దగ్గర లేవు, సరిపోవు. మళ్ళీ లోపల సివిల్ వార్స్ వస్తాయి కదా, అదే సమయంలో లోపల యుద్ధాలు తీసుకొస్తారు. ఎందుకంటే కాంగి ఎన్ని దుష్టశక్తులు ఉన్నాయో మీకు తెలుసు, ఎన్ని శాంతి మతపోళ్ళు ఇట్లా ఎన్నో రకాల వాళ్ళని కొట్టారు. వాళ్ళతో ఫైటింగ్ చేయడానికి మిలిటరీ సగం ఇటుపోతుంది, దేశంలో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు అది సరిపోదు, చాలా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు యుద్ధాన్ని నిరోధించి సివిల్ వార్ సిచ్యువేషన్ రాకుండానే మనం ప్రివెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అలా రాకుండానే మన ఇంకా మన శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఇమీడియట్గా మనం పోయి దూకలేము, ఇతర రంగాలు దూకలేము. మనం ఇంకా మన బలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అలా అవసరం ఉంది, అది అతి అవసరం అది. ఎందుకంటే 60 ఏళ్ళు వాళ్ళు నాశనం చేసిండ్రు, మిలిటరీ దేశాన్ని వీక్ చేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు మన మిలిటరీ సరిపోయినటువంటి ఆయుధాలు కానీ, వెపన్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు మోడీ వచ్చినాక కొన్నాడే. అప్పుడు అందరికి ఏమున్నాయి, చాలా తక్కువ కదా, వాళ్ళని కూడా అవి పాతబడి ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఇంకా మోడర్నైజ్ చేసింది, ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సైన్యాన్ని ఆర్మీని పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని లక్షల ఇంకొక కనీసం కొన్ని లక్షల లోపలనే ఇంకా మిలిటరీ రిక్రూట్మెంట్స్ కావాల్సిన అవసరం ఉందన్నమాట. దానికి భారతదేశంలోని యువతరము ఎప్పుడు సంసిద్ధులు కావాలి. మిలిటరీ లోపల మాకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే కూడా అప్పుడు మేము మిలిటరీలో పోయి మేము చేరుతాము, మేము నోటిఫికేషన్ ట్రైనింగ్ తీసుకుంటాము, మేము మిలిటరీలో జాయిన్ అవుతాము, మేము దేశాని కోసం సేవ చేస్తాము, డూ ఆర్ డై అలాగా యువతరం తయారు కావాలండి. అన్ని రాష్ట్రాల నుంచి కూడా యువతరము రెడీ అయ్యి మిలిటరీలో ఛాన్స్ దొరికితే చాలు, దేశాన్ని సేవ చేసే భాగ్యం దొరికింది. విజయము దేశానికి కోసం ప్రాణం అర్పించడం కూడా ఒక మహాభాగ్యమే. అది అలా అనడం తప్పేమో కాదు, నిజంగా తప్పు కాదు, కానీ తప్పు అనుకుంటారు. నువ్వు పోకపోయినావు అని అందరికీ అవకాశం దొరకదు. దానికి ఫిజికల్ ఫిట్నెస్ అది కాకుండా అప్పుడు వాళ్ళు ట్రైనింగ్ అందరినీ పోయిన వాళ్ళు అందరూ తీసుకుంటారా? వాళ్ళు రన్నింగ్ రేసులు అన్ని టెస్టులు పెడతారు, బాడీ బిల్డింగ్, రన్నింగ్ రేసులు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు, ఐసైట్ అన్నీ చూస్తారు కదా. ఐసైట్ ఉన్నవాడు, కరతాలు ఉన్నవాడికి ఫిజికల్ వీక్ ఉన్నవాడు ఎవరు తీసుకోరు వాళ్ళు. అన్ని రకాల ఫిజికల్ ఫిట్నెస్ ఉండి
శారీరక మానసిక దారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ అవుతారు. సో ఇన్ ఎనీ కేస్ ఇండియా ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైమ్స్ అని దానిలో ఆ విషయంలో మాత్రం డౌట్ లేదు. బంగ్లాదేశ్తో, పాకిస్తాన్తో, చైనాతో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఈ సమయంలో మన డీప్ స్టేటు అంతర్ యుద్ధం తీసుకురావడం కోసం కానీ మళ్ళీ ఒక జిహాదీ యుద్ధాన్ని ప్రపంచంలో వ్యాప్తంగా కూడా జిహాదీ యుద్ధాన్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు దాని డౌటే లేదు. వాళ్ళకు తీవ్రమైన అసహనంతో కోపంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్లాన్స్ ఫెయిల్ అయితే వాళ్ళ కోపం రాదు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయినా సరే ఇక్కడ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ టాపిల్ చేసేసి వాళ్ళ స్టూజెస్ని వాళ్ళు పెట్టుకోవాలనేటువంటి అపాయింట్ చేసుకోవాలనేటువంటి కోరిక వాళ్ళకు తీవ్రంగా ఉంది. దానికోసం వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కాబట్టి హిందువులు, జాతీయవాదులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఇట్లా మన కులమత సంబంధం లేదు, ఏ వర్గం ఏ ట్రెడిషన్ అనే సంబంధం లేదు. అందరూ కూడా జాతీయవాద దృక్పథంతో యునైట్ అయ్యి ప్రెసిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా బలపరచాల్సిన 100% బలపరచాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మన ఎంత మొరల్ సపోర్టు ఇచ్చి వీఆర్ బిహైండ్ యూ, టేక్ బోల్డ్ యాక్షన్స్, వాట్ ఎవర్ decisions are required, you just go ahead, you just take it, we are behind you, we extend our full support అని మనం కాన్ఫిడెన్స్ మనము సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలన్నమాట, మోడీ గవర్నమెంట్కి ఇవ్వాలి. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ వీ కుడ్ డూ మినిమమ్, ఐ వుడ్ సే. కనీసం ఎట్లా లీడ్ ఎట్ ద లీస్ట్ ఇదైనా చేయాలి కనీసం. సో హిందూ యూనిటీ ఈజ్ ది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇది దట్ ఈస్ పారామౌంట్, దానిలో డౌటే లేదు. ఇంకా కులగణన, కులవాదము, ఇంకా ఈ వాదము, రాజకీయ వాదము, ప్రాంతీయ ఉన్మాదము, నీ పార్టీ వేరు నా పార్టీ వేరు, స్కీమ్స్ ఇవ్వలేదని, ఈ స్కీమ్స్ రాలే ఆ స్కీమ్స్ రాలే, స్కీమ్స్ కొట్లాడుకునే పరిస్థితి కాదండి. ఫస్ట్ దేశము మన ప్రాణాలు కాపాడుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి, మన పిల్లలు భవిష్యత్తు యువతరం ప్రాణాలు కాపాడుకోవాలి. అంటే భారతదేశం సురక్షితంగా ఉండాలా లేదా? దానికోసము ఒక స్ట్రాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక స్ట్రాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ కనుక లేకపోతే ఆ దేశము ముక్కలైపోతుంది. ఇప్పుడు మనం సిరియా, అల్జీరియా, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ ఎవరో స్వార్థపర రాజకీయ క్రీడలో పడి ఇవన్నీ ఫస్ట్ బలి అయినాయా లేవా? ఇవన్నీ కూడా స్వార్థపరులకు బలి అయినాయా లేవా? ఆ గతి మన ఇండియాకి పట్టకూడదు, భారతదేశానికి పట్టకూడదు అంటే ఇదివరకు బలైంది. 60 సంవత్సరాలు భారతదేశం అన్ని రకాలుగా నష్టపోయింది. కానీ పూర్తిగా కొలాప్స్ కాకుండా మనం దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఆల్ హిందూస్ షుడ్ గెట్ యునైటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. నో ప్రాంతీయ ఉన్మాదం, నో రాజకీయ ఉన్మాదం. రాజకీయ పార్టీలు అంటే పడి చెప్తారనమాట. ఈ ఐడెంటిటీస్ కానే కాదు, కులము కానీ, మతము కానీ, భాష కానీ, నీ రాజకీయ పార్టీ కూడా ఐడెంటిటీ కూడా మనకు అవసరం లేదు. అవన్నీ చెత్తబుట్ల పడాలి. ఓన్లీ ఐడెంటిటీ, ఒక ఐడెంటిటీ ఉండాలి. ఏంటి అది? భారత ఐడెంటిటీ. మనమందరము భారత మాత సంతానము. వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ మదర్ భారత్. భారత ఐడెంటిటీ ఒక్కడే చాలు. అది ముఖ్యమైన, అది పక్క పెట్టి మీరు ఏదో చిన్న విషయాలతో ఐడెంటిఫై చేసుకుంటారు. ఏంటిది చేసుకున్నారు కాబట్టి దేశము ఇట్లా పతనం చెందింది. ఐడెంటిటీ ఒకటి ఉండాలి. ఏ ఐడెంటిటీ లేకుండా ఉండడానికి మనం ఏమన్నా హిమాలయ ఉన్న ఋషులమా? ఆ స్థితి మనకు లేదు. ఏదో ఒక ఐడెంటిటీ కంపల్సరీ ఉండాలి. చూస్తున్నారు పక్క వాళ్ళకు మత ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళకి ఒకటి రాజకీయ పార్టీ ఐడెంటిటీ ఉంటుంది. అటువంటి దుర్మార్గుల నుంచి మనం కౌంటర్ చేయాలంటే మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. వాట్ ఈస్ దట్ ఐడెంటిటీ? భారతదేశ ఐడెంటిటీ, నేషనలిజం, జాతీయవాదమే మన ఐడెంటిటీ అన్నమాట. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ మదర్ భారత్. అదొక్కటే తప్ప మిగతా ఏది కాదు. ఈ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ కాకూడదు అనమాట. భారత మాత ఐడెంటిటీ కోసమే మనం నిలబడాలి. మనమంతరము భారతీయులము. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. Please share this message to as many people as possible. Please send your comments. That is very, very essential. Please do subscribe.
వందే మాతరం.